గురుగారు, ఇజ్రాయెల్, ఇరాన్ అలాగే అమెరికా మధ్యన వరల్డ్ వార్ నడుస్తుంది కదా! సో, ఈ ప్రపంచ యుద్ధం వల్ల భారతదేశం మీద ఎలాంటి ప్రభావం పడొచ్చంటారు? ఖచ్చితంగా అండి. అసలు ఈ ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో, ఇది మనకి ఇరాన్, ఇరాక్‌ల దేశాల్లోనే మొదలైతుంది. ఇక్కడి నుంచి అమెరికాకు సంబంధించినటువంటి వనరులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, వారి యొక్క సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో, అక్కడ అన్నీ కూడా వారు పీల్చేస్తున్నారు. అలానే ఇది ఒక దుఃఖించవలసినటువంటి ఒక సంఘటన అని చెప్పొచ్చు మనకి. ఈ ఓకే. ప్రపంచ యుద్ధం జరిగేదానికైతే మూడో ప్రపంచ యుద్ధమా అనే హ్మ్. విధంగా ఉంది. దీనికి తగ్గట్టుగా మూలిగినేతను తాటిగా పడ్డట్టుగా ఇప్పుడు హ్మ్. మనకి నూతన సంవత్సరం ఆరంభం అవటం. ఈ సంవత్సరం మొత్తం కూడా రాహుకేతువులు, రవి భగవాన్ యొక్క దీవెనలతోనూ, వారి యొక్క ఉచ్చ గ్రహాలతోనే ఈ సంవత్సరం ఆరంభమవుతుంది. హ్మ్. మార్చి 19 తారీఖు 2026 సంవత్సరంలో ఆరంభమయ్యేటి యుగాది. ఓకే. ఇది పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో అన్నీ కూడా పారదోలేటువంటి అనుకున్నాం గానీ, పరాభవాలన్నీ కొనకొచ్చి రావడం, హ్మ్. అందరిలోనూ పేరు ప్రఖ్యాత పొంచి ఉండే విధంగా కాకుండా, అవన్నీ కూడా కోల్పోయే విధంగా ఏర్పడటం. మనకి హ్మ్. కూడా భారతదేశానికి కూడా అలాంటి యుద్ధ వాతావరణం రాకపోయినప్పటికీ, ఎక్కడో జరిగే యుద్ధానికి సంబంధించినటువంటి ముప్పు అయితే మాత్రం భారతదేశానికి ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులైతే రాబోతున్నాయి. హ్మ్. అది వాణిజ్య ప్రకారంగా అనుకోవచ్చు, ఆర్థిక ప్రకారంగా అనుకోవచ్చు, రూపాయి వాల్యూ పడిపోవడం కావచ్చు. హ్మ్. వ్యవస్థలో మార్పులైతే వస్తాయి. నిత్యావసర వస్తువులు రేటు పెరిగేటువంటి అవకాశాలున్నాయి. వైరస్‌లు కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే. ఇకపోతే రానున్నటువంటి కాలంలో అయితే గనక అమెరికా దేశం అయితే కనుమరుగవబోతుంది. ఇది మాత్రం పెద్ద గొప్ప సత్యం అని చెప్పుకోవచ్చు. హ్మ్. ఈ యుద్ధాల ఎఫెక్ట్ కావచ్చు. ఎందుకంటే నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి 2028, 2029 సంవత్సరానికి అగ్రరాజ్యంగా ఉండబోతుంది ఇరాన్ దేశం. ఓకే. 40 సంవత్సరాలు ఏకధాటిగా ఏ దేశస్తులు కూడా ఒక రూపాయి లేకుండా, ఒక రూపాయి అప్పు తీసుకురాకుండా తనకి తానే నిర్మించుకున్నటువంటి ఒక సంస్థానం అది. హ్మ్. ఆ సంస్థానానికి ఇంత రకాలుగా కూల్చివేశారు. ఎందుకు కూల్చివేశారంటే గనక వారి కంట్లో వారే పోల్చుకున్నట్టుగా వారి విధానం ఎలా ఉంటుందంటే శత్రువులు ఎక్కడ ఉండరు. హ్మ్. ఇంట్లోనే ఉంటారు. ఆ నినాదానికి వారు కరెక్ట్‌గా సూటబుల్ అవుతారనమాట. ఇరాన్ దేశం ఓకే. వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి వనరులు అన్నీ కూడా ఏకధాటిగా ఒకేసారి వనరులు ఏర్పడ్డాయి అక్కడ. మైనింగ్ కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, పెట్రోల్ క్రూడ్ ఆయిల్ కావచ్చు. ఇవన్నీ కూడా అక్కడ ఏర్పడ్డాయి ఈ రోజున. హ్మ్. ఇరు దేశాలకి ఎక్స్‌పోర్ట్ చేసేంతటి స్థాయికి అగ్రరాజ్యంగా ఏర్పడిపోతుంది గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లోనూ. ఏది అవును. ఇరాన్ దేశం. అలాంటి ఇరాన్ దేశంలో ఎందుకు ఆధిపత్య పోరు కోసం తన్నుకుంటున్నారు? హ్మ్. ఎందుకు దేశాల వాళ్ళు యుద్ధం చేస్తున్నాయి తెలుసుకోవాలి ముందు. అయితే ఓకే. ఇప్పటివరకు కూడా మనము ఎక్కడున్నాము అంటే గనక, ఇక్కడ మనకి దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఎక్కడైనా పెట్రోల్ ఉంది అంటే దుబాయ్, కువైటే అంటారు. హ్మ్. అక్కడి నుంచి వస్తుంది. కానీ అవును. ఎవరికీ తెలియని విషయం ఏంటే గత 3.5 సంవత్సరాలుగా కువైట్‌లో గాని, దుబాయ్‌లో దుబాయ్‌లో గాని కానీ. ఎటువంటి వనరులు గాని, ఎటువంటి వ్యవస్థ గాని లేదు. ఎటువంటి వాణిజ్య రంగం లేదు. అంటే ఆ కంట్రీ కోల్పడిపోతుంది. ఇక్కడ హ్మ్. గల్ఫ్ కంట్రీ అది కూడా. అది హ్మ్. కోల్పడిపోతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏందంటే, ఇరాన్ ఇరాన్ దేశాన్ని నాశనం చేయాలని ఒక పన్నాగం. హ్మ్. ఇరాన్ దేశం నాశనం అయితే, అప్పుడు మళ్ళీ ఈ కంట్రీలోనే వస్తారు అందరూను ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి అని ఒక ఓకే. నినాదం. ఈ గల్ఫ్ కంట్రీ, ఇది గల్ఫ్ కంట్రీ. అప్పుడు ఈ దుబాయ్ కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే గనక, ఏదైనా కంట్రీ ఉంది అంటే గనక ఎక్స్‌పోర్ట్ చేసుకొని, ఇంపోర్ట్ చేసుకునేది ఏముండదు. ఇంపోర్ట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ చేసేవి ఏమి ఉండవు వాళ్ళ దగ్గర. హ్మ్. ఇంపోర్ట్ చేసుకొని బతికే కంట్రీ ఏందంటే, అగ్ర కంట్రీ అయినటువంటి మన అమెరికా. హ్మ్. దాంట్లో ట్రంప్ గారు. హ్మ్. ఈ ట్రంప్ గారికి కుజదోషం ఎక్కువుంటుంది. ఆయనకి కుజుడు ఎక్కువున్నాడు అందులో. రాహువు ఎక్కువుంటాడు. తొందరపాటు నిర్ణయాలు. ఆగడు. ఓకే. సీటు కింద బాంబులు పెట్టేటే ఉంటదనమాట. హ్మ్. రాక్షసతత్వం ఉంటుంది. హ్మ్. ఎంతైనా నేను ఆధిపత్యంగా సంపాదించుకోండి. అలాంటి వాళ్ళకి ఆజ్యం పోసేది ఎవరు అంటే దుబాయ్. హ్మ్. అలాంటి కంట్రీకి ఆజ్యం పోస్తుంది ఎవరు? దుబాయ్. ఓకే. ఈ దుబాయ్ ఆజ్యం పోయటం వలన ఇద్దరికీ ఇబ్బందైన కంట్రీ ఏదన్నా ఉందంటే గనక ఇరాన్. హ్మ్. అగ్రరాజ్యంగా ఉంటుందది. భారతీయులనే కాదండి. విరు దేశస్తుల్ని కూడా తన హ్మ్. వంతకి చేర్చుకొని ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి కంట్రీ ఓకే. ఇరాన్. అలాంటి కంట్రీ మీద దండెత్తడం హ్మ్. ఆధిపత్యం కోసం. అలా చేయటం ద్వారా యుద్ధం మొదలైంది. అలాంటి యుద్ధానికి ఎవరికి ఇక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పకూడదనే దానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు సైతం కూడా ఆ హ్మ్. దేశస్తులకి విన్నపం చేయడం జరుగుతా ఉంది. ఓకే. యుద్ధం ఆపాలని జరుగుతా ఉంది. ఇక రానున్నటువంటి దాంట్లో అయితే గనక భారతదేశంలో చాలా ముప్పు రాబోతుందని చెప్పొచ్చు. కానీ యుద్ధ వాతావరణం కాకపోయుండొచ్చు. కానీ హ్మ్. ఇరు ఇరు దేశాల వారు కూడా ఒకటై ఉండి వార్ చేసేటువంటి విధంగా ఇక భారతదేశం ఒకటి సుఖంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా హ్మ్. ఏదో రకమైన వాణిజ్యం ప్రకారంగా హ్మ్. యుద్ధ వాతావరణం లభ్యపడిపోతోంది. యుద్ధం అంటే బాంబులు వేసుకోవడం ఒకటే కాదు. కూల్ వార్ ఓకే. కూడా నడుస్తుంది. కోర్ వార్ కాదు, కూల్ వార్ కూడా ఉంటుంది. ఓకే. కోల్ వార్ అంటే బాంబులు పేల్చడం. కూల్ హ్మ్. వార్ అంటే చాప కింద నీరులాగా వెళ్ళిపోవటం.
ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలగకపోతున్నాయి. ఆ ఇబ్బందులకు ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా అయితే ఇబ్బంది రాబోతుంది. అంటే ఈ యుద్ధం ఆగే అవకాశాలు లేవంటారా గురుగారు? యుద్ధం ఆగే అవకాశాలు భారతదేశంలో ఇద్దరికి ఉన్నాయి. ఆపాలి అంటే కనుక ఒక నలుగురు ప్రయత్నం చేయొచ్చు. ఆ నలుగురు జాతకం నేను పరిశీలన చేసిన దాన్ని బట్టి ప్రధానమంత్రి గారు, మన భారతదేశంలో అయితే కనుక మన ప్రధానమంత్రి గారు, రెండోది అయితే ఆదిత్య యోగి గారు, మూడోది వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారు, నాలుగోది వచ్చేసి కేఏ పాల్ గారు. వీళ్ళ నలుగురు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. వీళ్ళు నలుగురు మంత్రాలు చేయడం ద్వారా వీరి నలుగురు ఇరు రాష్ట్రాలతో కాదు ఇరు దేశాల వారితో మాట్లాడితే కనుక ఖచ్చితంగా యుద్ధ వాతావరణం ఆగేలా అయితే కనిపిస్తుంది. గురువుగారు చిన్న సందేహం, ఒక సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎలా అవుతుందండి? ఈ క్వశ్చన్ బాగుంది, దీనికి ఆన్సర్ చెప్తాను. ఇక్కడ చంద్రబాబు గారు అంటే ఒక రాష్ట్రానికి సీఎం, ఓకే, కరెక్టా కదా? మనకి అలాగే 32 మంది సీఎంలు ఉన్నారు. అలా కాదు, ఇక్కడ జాతకం వారిలో ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో ఎవరికి కలిసి రాబోతుంది అనేటువంటి జాతకం. ఇప్పుడు పరాభనామ సంవత్సరంలో రవికి కుజుడికి ఎక్కువ ఉచ్చంలో ఉన్నారు. ఈ రవి కుజులు ఉచ్చంలో ఉండడం వలన ఎవరి జాతకంలో అయితే గురువు బుధుడు శుక్రుడు రవి ఉచ్చంలో ఉంటారో వారు మాత్రమే ఏది చేసినా చెల్లుతుంది, వారు మాత్రమే ఏది చెప్పినా వింటారు ఎదుటివారు. అలాంటి జాతకం ఉన్న వాళ్ళ పేర్లు నలుగురు తీసుకున్నాం. రాష్ట్రంలో కాదు దేశంలో అందరినీ చూసాం, అమిత్ షా గారితో సహా చూసాం. చూసిన తర్వాత మాత్రమే ఈ 4 జాతకాలు ఎంచుకున్నాం. ఈ 4 జాతకాల్లో మేజర్గా అయినటువంటి పేర్లు ఏమి వచ్చినాయి అంటే కనుక మన నరేంద్ర మోడీ గారు ఒకరు అయితే కనుక, మన అమిత్ షా గారు కాకుండా మనకి యోగి గారు, ఆదిత్య యోగి గారు ఒకరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరు, కేఏ పాల్ గారు ఒకరు. ఈ నలుగురు మాత్రమే ఇది సమశుద్ధ్యంగా చేయగలటువంటి వారికి మాత్రమే ఏర్పడుతుంది. బలం అందరి దగ్గర ఉంటుంది, కానీ గండబలం కాదు కావాల్సింది, బుద్ధి బలం. వేల కోట్లు లక్షల కోట్లు అందరి దగ్గర ఉంటాయి. యుద్ధాన్ని ఆపేటువంటి క్యాపబిలిటీ కెపాసిటీ ఉండదు. అది మాటల ద్వారానే అవుతుందంటే వీళ్ళ నలుగురు వల్లే అవుతుంది. వీళ్ళ నలుగురు జాతకం పరాభనామ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గండం ఉంటుంది, ఇది కూడా గమనించుకోవాలి. మన నరేంద్ర మోడీ గారు అయితే కనుక వారి క్యాడర్లో నుంచే గండం ఉంటుంది. అలానే యోగి ఆదిత్య గారికి యాక్సిడెంట్ అయ్యేటువంటి గండం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కనుక తను ఎక్కడైతే తింటూ ఉంటారో, తను ఎక్కడైతే ఉంటుంటారో వారి దగ్గర నుంచే సమస్య ఏర్పడుతుంది. కేఏ పాల్ గారికి ఏంటంటే కనుక ఏదో రకమైనటువంటి వైరస్ ఆరంభించేలా కనిపిస్తుంది. వారి యొక్క జాతకం చెప్తుంది ఏదో రకమైనటువంటి ఇమ్యూనిటీలో లేకుండానో, వారికి ఏదో రకమైనటువంటి శక్తియుక్తులు పడిపోయేలాగా, ఇమ్యూనిటీ పడిపోయేలాగా, వారి లోపల ఏదో రకమైనటువంటి వైరస్ ఇదేలా కనిపిస్తుంది. కానీ వారి జాతకం అది చెప్తుంది. వారు కనుక దానికి ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండగలిగితే కనుక ఖచ్చితంగా దేశంలో యుద్ధ వాతావరణం రాకుండా వారు కాపాడేటువంటి 4 పిల్లర్స్గా మన భారతదేశానికి ఏర్పడేటువంటి వారైతే కనుక ఖచ్చితంగా వారే అని చెప్పొచ్చు, జాతక ప్రకారంగా చూసిన దాని ప్రకారంగా. అంతేగాని సీఎం అయిన వాళ్ళు పిఎం అయిన వాళ్ళు చేయలేరు, ఇది జాతక ప్రకారంగా మాత్రమే చేయగలుగుతారు. మరొకటి, భారతదేశానికి ఇలాంటి వార్లు కానీ ముప్పు కానీ రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఎవరైతే మంచి పదవులు కాదు, మంచి చేయాలి అనే సంకల్పం ఉండేసి, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉండి రాష్ట్రాలు దేశాలు బాగుండాలనుకునే వారు ఎవరైనా చేయొచ్చు. అశ్వమేధ యాగం చేయాలి, గుర్రం దానం ఇవ్వాలి, ఇదొకటి. చండీ హోమాలు చేయించాలి ఏకదాటిగా ఒకే రోజున 119 బ్రాహ్మణ ఉత్తములతో 11 చండీ హోమాలు చేయించాలి. ఇలా చేస్తే అగ్నిహోత్రాలు, చండీ హోమాలు ఇలాంటివి చేస్తే భారతదేశానికి వచ్చేటువంటి ముప్పు ఏదైతే వాణిజ్య సమస్యలు ఇవన్నీ కూడా కొంతమేరైతే ఉపశమనం లభ్యపడుతుంది. ఇది ఇరు రాష్ట్రాలనే కాదు ఎక్కడైనా చేయించవచ్చు. ప్రజలకి మంచి చేయాలి, మన రాష్ట్రం మన దేశం బాగుండాలి అనేటువంటి సంకల్పం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయొచ్చు. కాకపోతే పదవుల్లో ఉన్న వారు చేస్తే మరీ మంచిది. అంటే ప్రజలకి మంచి చేసేవాడు రాజు అంటారు. అలాంటి రాజులు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఏదైతే పుణ్యానికి సంబంధించిన పుణ్యహోత్రాలు చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి మన దేశం వరకు ఆ వారు ఇబ్బందులు కలగకుండా ఉంటే. మరొక విషయం ఏంటంటే రానున్నటువంటి కాలంలో పరాభనామ సంవత్సరం ఆరంభంలోనే పాకిస్తాన్కి నుంచి భారతదేశానికి కూడా ఏదో ఒక రకమైన వారు కూడా వచ్చేలా కనపడుతుంది. మరొకటి, భారతదేశం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు వరకు కూడా, ఆగస్టులోపు ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఈ యొక్క సందర్భంగా అయితే ఏదైనా జరగవచ్చు. కొంచెం జాగ్రత్తగా అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.